IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్, ఇది వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ అనుకుంటా, చూసుకోండి. ఇంటర్నేషనల్ బ్యాంకు, IBRD ఒకటి. ప్లస్ డ్రాప్సీ ఈజ్ ఏ డిసీజ్ కాజ్డ్ డ్యూ టు అడల్ట్రేషన్ ఆఫ్. ఈ డ్రాప్సీ అనేది ఏంటి అని అంటే ఎందువల్ల వస్తుంది అని అంటే, ఈ డ్రాప్సీ అనే డిసీజ్ ఒక ఎడిమా డిసీజ్ అనమాట. ఎడిమా ఈ యాంథ్రాక్స్ వ్యాధి వల్ల ఏంటంటే ఇదిగా ఇలాగా స్కార్లు వస్తాయి అనమాట, మచ్చలు రావటం జరుగుతుంది. బ్లైస్టర్స్ అని చెప్పి, పుండులు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, ఇలా రావటం. హూ అమంగ్ ద ఫాలోయింగ్స్ అంటే సైంటిస్ట్ ఇన్వెంటెడ్ ద కాటన్ గిన్. ఈ కాటన్ గిన్ అంటే ఏంటి అని అంటే ఇదిగో ఈ మిషన్ అనమాట. ఈ మిషన్ చేసే పని ఏంటి అని అంటే నాట్యం అనేది ఏ రాష్ట్రాల్లో చేస్తారు అని అంటే ఒకసారి చూడండి అమ్మ, ఒడిశాలో చేస్తారంట, జార్ఖండ్లో చేయటం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో కూడా చేయటం జరుగుతుంది. ఈ 2 స్టేట్స్. ప్లస్ డెర్మటోఫైటోసిస్. డెర్మటోఫైటోసిస్ ఈజ్ కాజ్డ్ బై. ఈ డెర్మటోఫైటోసిస్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది దేనివల్ల వస్తుంది అని అంటే ఫంగల్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఫిమేల్ పైలట్ inducted into Indian Navy? ఫస్ట్ ఫిమేల్ పైలట్ ఇండక్టెడ్ ఇంటూ ఇండియన్ నేవీ. ఇది ఒకసారి చూడండి అమ్మ. ఫస్ట్ ఫిమేల్ పైలట్, మొదటి మహిళా పైలట్ ఇండియన్ నేవీకి సంబంధించి 2017లో ఎవరు తీసుకోబడినారు అని అంటే శుభంగి స్వరూప్ అంట. శుభంగి స్వరూప్ ఈమె ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక పైలట్, ఫిమేల్ వచ్చేసి ఇండియన్ నేవీకి తీసుకుంటాం జరిగింది 2017లో. ఏమొచ్చేసి ఒక్కసారి చూడండి అమ్మ, ఇంకో పర్సన్ కూడా ఉన్నారు, మ్యారిటైమ్ రికగ్నైజెన్స్ ఫైటర్. సో సముద్రానికి సంబంధించి ఇలాంటి ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ క్రాఫ్ట్స్, వాటికి ఫస్ట్ ఫిమేల్ అంట ఏమో శుభంగి స్వరూప్. అలా కాకుండా ఇంకో ఎయిర్ క్రాఫ్ట్స్ అని ఉన్నాయి, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఫస్ట్ ఫిమేల్ పైలట్గా ఎవరు చేశారు అని అంటే శివంగి అంటమ్మా. శివంగి ఏం పేరేమో శుభంగి అంట, ఏమో పేరేమో శివంగి. ఏమొచ్చేసి నేవీకి సంబంధించి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్కేమో ఫస్ట్ ఫిమేల్ పైలట్ ఎవరు అని అంటే శివంగి అని అంట. శివంగి ఏమొచ్చేసేసి 2019లోనో 20లో అనుకుంటా, ఏమో బీహార్కు సంబంధించిన ఆమె అనమాట. సో శుభంగి స్వరూప్ వచ్చేసేసి మ్యారిటైమ్ రికగ్నైజెన్స్ ఫైటర్, దీనికి సంబంధించి మొదటి ఫిమేల్ ఫైటర్ అంట. గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజన్స్ లేకుండా. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ నాస్కామ్కి ఎవరు ఉన్నారు అని చెప్పి అడగటం జరిగింది. ఈ నాస్కామ్ అనేది ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ట్రేడ్కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. దీనికి వచ్చేసి ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్గా ఎవరు ఉన్నారంటే రేఖా మీనన్ ఉన్నారంట అమ్మ. గుర్తుపెట్టుకోండి, రేఖా మీనన్. రీసెంట్గానే 2021లో అపాయింట్ అయ్యారంట. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ నాబార్డ్? ప్రస్తుతం ఎవరు అని అంటే గోవింద రాజులు. ఈ పేరు ఒకసారి చూసుకోండి, చింతల గోవింద రాజులు అంట. మే 2020లో అపాయింట్ అయ్యారనమాట. ప్రజెంట్ ఇతనే ఉన్నాడు చైర్మన్ ఆఫ్ నాబార్డ్. అగ్రికల్చర్కి సంబంధించింది, అగ్రికల్చర్ బ్యాంక్ అనమాట. ఇది అగ్రికల్చర్ మాత్రమే రుణాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఈ నార్కోటిక్ కంట్రోల్ ఏంటి అంటే ఏమన్నా డ్రగ్స్ కానీ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు కదా, డ్రగ్స్ పట్టుబడ్డారు అని చెప్పి సినిమా వాళ్ళు వీళ్ళు పట్టుబడ్డారు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా డ్రగ్స్, అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటుందన్నమాట నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఇది వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మా, న్యూఢిల్లీలో ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ ఉండటం జరిగింది. ఇది ఎప్పుడు పెట్టడం జరిగిందంటే 1986 సంవత్సరంలో ఈ సంస్థను తీసుకురావటం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఆఫ్ 5 నేషన్స్? అంటే వరల్డ్ బ్యాంక్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ అంట. ఇది ఎక్కడ ఉంది అని అంటే వాషింగ్టన్ డీసీ దగ్గర ఉంది, అమెరికాలో ఉండటం జరిగింది. ఇది బిల్డింగ్స్ అంట, హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్. సో జనరల్గా
ఈ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్కి 5 సంస్థలు ఉంటాయన్నమాట. 5 సంస్థలు ఏంటి అని అంటే IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్, ఇది వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ అనుకుంటా, చూసుకోండి. ఇంటర్నేషనల్ బ్యాంకు IBRD ఒకటి, ప్లస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఒకటి, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ఒకటి, ప్లస్ మిగా అని అంటే ఒకసారి చూడండి అమ్మా, మిగా అంటే ఏంటి అని అంటే మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అంట. ఇంకోటి వచ్చేసి ICSID, ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్. సో ఈ 5 సంస్థలు వచ్చేసి వరల్డ్ బ్యాంక్లో భాగాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఎట్. వెటర్నరీ ఇన్స్టిట్యూట్ అంటే పశువులకు సంబంధించిన కానీ లేకపోతే క్యాటిల్స్ వాటికి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఒక ల్యాబొరేటరీ టైపు. అది ఎక్కడ పెట్టడం జరిగింది అని అంటే ఇజాట్ నగర్ దగ్గర పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి బరేలీలో ఉందన్నమాట, బరేలీ డిస్టిక్లో ఉంది. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట, ఉత్తరప్రదేశ్. దీన్ని వచ్చేసేసి ఎప్పుడు పెట్టడం జరిగిందంటే 1889లో దీన్ని పెట్టడం జరిగిందనమాట. 1889లో దీన్ని వచ్చేసి ఇంపీరియల్ అంటే బ్రిటిషర్స్ టైంలో పెట్టారు కాబట్టి ఇంపీరియల్ అనమాట, ఇంపీరియల్ బయోలాజికల్ ల్యాబొరేటరీ అనమాట, ఆ పేరుతో పెట్టడం జరిగింది. 1925లో దీన్ని ఇంపీరియల్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా పెట్టడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇంపీరియల్ తీసేసి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మార్చడం జరిగిందనమాట. ఎక్కడుంది అని అంటే బరేలీ. కరెక్ట్ ప్లేస్ ఎక్కడంటే ఇజాట్ నగర్, యూపీలో ఒక ప్లేస్ అనమాట. నెక్స్ట్, వ్యాక్సినేషన్ ఎలా పనిచేస్తుంది అని అంటే స్టిమ్యులేట్ ద బాడీ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఇప్పుడు మనం తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ కూడా యాంటీబాడీస్ని వ్యాక్సిన్కి ఆపోజిట్గా తయారు చేస్తుంది అనమాట, ప్రొడ్యూస్ చేస్తుంది. లుకేమియా ఈజ్ ఎ టైప్ ఆఫ్ క్యాన్సర్, అబ్నార్మల్ ఇంక్రీజ్ సైజ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనమాట. సో లుకేమియా అనేది ఏ డిసీజ్ వల్ల వస్తుందంటే ల్యూకోసైట్స్ వల్ల వస్తుంది. అవేంటి అని అంటే WBC, వైట్ బ్లడ్ కార్పస్కుల్స్ సైజ్ కానీ పెరుగుతూ ఉంటే అన్కంట్రోల్డ్ సైజు, దాన్ని క్యాన్సర్గా పరిగణిస్తారు. అదే క్యాన్సర్ అంటే లుకేమియా. ఏ మ్యాన్ హూ డస్ నాట్ నో హౌ టు వెన్ టు స్టాప్ ఈటింగ్ అనమాట. అంటే ఏంటి అని అంటే ఒక పర్సన్ తింటా ఉంటాడు, ఎప్పుడు ఆకలి వేస్తూనే ఉంటుందంట. సో అలాంటి డిజార్డర్ని ఏమంటారు అని అంటే బులిమియా అంటారంట అమ్మ. సో కంటిన్యూస్గా తింటూనే ఉంటాడంట, ఆపాలని అనిపించదంట. సో బులిమియా అని చెప్పి పిలుస్తూ ఉంటారంట. చూడండి ఒకసారి. నెక్స్ట్, యాల్టిట్యూడ్ సిక్నెస్. యాల్టిట్యూడ్ అంటే హైట్. సో ఎక్కువ హైట్కి వెళ్ళే కొందికి సిక్నెస్ వస్తుందంట. ఆ సిక్నెస్ ఏంటి, హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు వస్తుంది. అది ఎందువల్ల కలుగుతుంది అనేది అడుగుతున్నారనమాట. సో ఎత్తుకెళ్ళినప్పుడు ఈ ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది వస్తుంది. అది ఎందువల్ల కలుగుతుంది అని అంటే హై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అంటే లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. అంటే ఏంటంటే మనకి కొండ ప్రాంతాలకు వెళ్ళే తలకి ఆక్సిజన్ అనేది లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుంది. అదే తగ్గిపోవటం వల్ల ఆ సిక్నెస్ అనేది, ఆ డిసీజ్ అనేది రావటం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే హెడేక్స్ వస్తాయి, వామిటింగ్స్ వస్తాయి, వాంతులు అనేవి రావటం జరుగుతుంది. చాలా టైర్డ్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఈజ్ లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ వెన్ వీఆర్ మూవింగ్ టువార్డ్స్ మౌంటైన్ హైట్స్కి వెళ్ళినప్పుడు వస్తుందన్నమాట. డెఫిషియన్సీ ఆఫ్ ఫ్లోరిన్ లీడ్స్ టు. ఈ డెఫిషియన్సీ ఆఫ్ ఫ్లోరిన్ చూడండి అమ్మా, ఫ్లోరిన్ కానీ ఎంత మోతాదులో ఉంటే అంత మోతాదులో ఉండాలి. ఎక్కువ ఫ్లోరిన్ ఉన్న ప్రాబ్లమే, పళ్ళ మీద గేరలాగా పడిపోతూ పళ్ళ మీద చిన్న చిన్న బొక్కల్లాగా డిప్రెషన్స్ లాగా ఉంటాయి అన్నమాట ఎక్కువ ఫ్లోరిన్ ఉండటం వల్ల. తక్కువ ఫ్లోరిన్ ఉండటం వల్ల ఏమో కెరీస్ అనేవి రావడం జరుగుతుంది, పళ్ళు పుచ్చిపోవటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. 5.5 ఎప్పుడైతే ఫ్లోరిన్ కంటెంట్ అనేది బాడీలోకి తీసుకుంటూ తక్కువైపోతూ ఉంటుందో, యాసిడ్స్ అనేవి వాటి ఫంక్షన్ని
హెచ్డిటి అనేది పెరిగింది అనుకో 5.5 దాటింది అంటే మనకి టూత్ కెరీస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మాట్లింగ్ ఆఫ్ టూత్ కాదు, ఇది మాట్లింగ్ ఆఫ్ టూత్ అంటే ఏంటి అని అంటే ఇవి ఫ్లోరిన్ అనేది ఎక్కువ అవటం వల్ల రావటం అనమాట. ఈ మోట్లింగ్ ఆఫ్ టూత్ ఈ టూత్ అనే ప్రాంతం ఏదైతే ఉందో దీని మీద చిన్న చిన్న డిప్రెషన్స్ అనేవి రావటం జరుగుతుంది. సో డెఫిషియన్సీ ఆఫ్ ఫ్లోరిన్ అయితే టూత్ కెరీస్, ఎక్కువ ఫ్లోరిన్ అయితే మాట్లింగ్ ఆఫ్ టీత్ అనమాట. చూడండి ఒకసారి. మోస్ట్ ఆఫ్ ద వైరస్ దట్ ఇన్ఫ్లక్స్ ప్లాంట్స్ పాసెస్ అంటే ఏంటి అని అంటే ప్లాంట్కి ఇన్ఫెక్షన్ కలిగించే వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి ఏటిని కలిగి ఉంటాయి అని అంటే జనరల్గా సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని కలిగి ఉంటాయి అన్నమాట. సింగిల్ స్టాండర్డ్. సో ఆర్ఎన్ఏ వైరస్లో ఎక్కువగా సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏస్ మాత్రమే ఉంటాయి, కానీ కొన్నిటిలో డిఎన్ఏలు కూడా ఉంటాయి అన్నమాట. సో సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్లాంట్ మీద అటాక్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ ఈజ్ కాల్డ్ ఎర్గో క్యాల్సిఫెరాల్ అని చెప్పి ఏ విటమిన్ని చెప్తారని చెప్పి అడగటం జరిగింది. ఈ ఎర్గో క్యాల్సిఫెరాల్ ఏంటి అని అంటే విటమిన్ D2 అంట. విటమిన్ D2. ఈ డి విటమిన్ ఏదైతే ఉందో క్యాల్సిఫెరాల్, అందులో ఒకటి ఏంటి అని అంటే 2 ఉంటాయి. D2 అనేది ఎర్గో క్యాల్సిఫెరాల్, D3 అనేది కొలికాల్సిఫెరాల్. నెక్స్ట్, ఇన్ హ్యూమన్ బాడీ విటమిన్ ఏ స్టోర్డ్ ఇన్. సో హ్యూమన్ బాడీలో విటమిన్ ఏ రెటినాల్ అనేది దేంట్లో స్టోర్ అవుతుంది అని అంటే లివర్లో స్టోర్ అవుతుందంటమ్మా, కాలేయంలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బ్రేక్ బోన్ ఫీవర్ ఈజ్ మోస్ట్ కామన్లీ నోన్ యాజ్. ఈ బ్రేక్ బోన్ ఫీవర్ అని అంటే ఏంటి అంటే ఈ కింద డిసీజ్ వచ్చినప్పుడు ఆ ఎముకలు అనేవి ఇరిగిపోయే తత్వంగా ఉంటాయి అన్నమాట. అలాంటిది ఏ డిసీజ్లో వస్తుంది అని అంటే డెంగ్యూ ఫీవర్లో రావడం జరుగుతుంది అనమాట. డెంగ్యూ ఫీవర్. సో డెంగ్యూ ఫీవర్ ఇంకో పేరు ఏంటి అని అంటే బ్రేక్ బోన్ ఫీవర్. ఇది తెలుసు కదమ్మా, డెంగ్యూ వైరస్ వల్ల రావటం జరుగుతుంది. ఈ డెంగ్యూ వైరస్ హ్యూమన్లోకి ఎలా వస్తుంది అని అంటే ఎడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల రావటం జరుగుతుంది అనమాట. ఈజిప్టి అనే దోమ వల్ల రావటం పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వెక్టర్ బార్న్ డిసీజెస్, మస్కిటో బార్న్ డిసీజెస్ అనమాట. నెక్స్ట్, ఎముకలన్నీ స్టిఫ్నెస్గా అయిపోతాయి, ఇరిగిపోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఏంటి అని అంటే సెక్స్ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండే డిసీజెస్ ఏంటి అని చెప్పి అడగటం జరిగింది. ఈ సిఫిలిస్, గనేరియా, ఈ హెపటైటిస్, ఇది వైరస్, ఈ 2 బ్యాక్టీరియాకి సంబంధించిన డిసీజెస్ అనమాట. ఈ 3 సెక్సువల్గా ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. ఈ ఒక్క స్కర్వీ అనేది మాత్రం అవ్వదు. ఇది విటమిన్ సి ద్వారా వచ్చే డిసీజ్. ఈ 3 సెక్స్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి అంట ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి. నెక్స్ట్, ఆస్టియోపోరోసిస్ అనేది శరీరంలో ఏ భాగానికి వస్తుందని చెప్పి అడగటం జరిగిందమ్మా. ఆస్టియోపోరోసిస్ అంటే జనరల్గా బోన్స్కి రావటం జరుగుతుంది అనమాట. సో బోన్స్కి ఎఫెక్ట్ అవుతాయి జనరల్గా. దీంట్లో ఏంటి అని అంటే లో వెయిట్ బోన్స్ అనేవి పిల్స్గా ఉంటాయి, ఇరిగిపోవడానికి రెడీగా ఉంటాయంట. సో లో వెయిట్ ఆఫ్ బోన్స్ అంటాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డ్రాప్సీ ఈజ్ ఏ డిసీజ్ కాజ్డ్ డ్యూ టు అడల్ట్రేషన్ ఆఫ్. ఈ డ్రాప్సీ అనేది ఏంటి అని అంటే ఎందువల్ల వస్తుంది అని అంటే ఈ డ్రాప్సీ అనే డిసీజ్ ఒక ఎడిమా డిసీజ్ అనమాట. ఈ ఎడిమా అంటే ఏంటి అని అంటే ఫ్లూయిడ్ అనేది సపోజ్ మీరు చాలా సేపు కూర్చునే ఉన్నారనుకోండి, కాళ్ళు అనేవి లావ్ అవుతాయి కదా, లావ్ అయినప్పుడు వాటర్ కంటెంట్ ఉంటే కింద ఫ్లూయిడ్ అనేది కిందకి చేరిపోవడం వల్ల ఇలా నొక్కితే చిన్న పిట్ లాగా ఒక గుంటలాగా పడుతుంది అనమాట. ఇదిగో ఈ టైప్ లాగా పడుతూ ఉంటుంది. సో ఇలాంటిది దేని వల్ల వస్తుంది అని చెప్పి అడగటం జరుగుతుంది. ఫ్లూయిడ్ వల్ల వస్తుంది. ఆ ఫ్లూయిడ్ జనరల్గా దేని వల్ల వస్తుంది అని అంటే ఎడిబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడిబుల్ ఆయిల్స్ కలుషితం అయినప్పుడు, అడల్ట్రేషన్ అంటే కలుషితం అయినప్పుడు, మస్టర్డ్ ఆయిల్ ఏదైతే తింటారో దాంట్లో కలుషితం అయినప్పుడు ఈ డ్రాప్సీ డిసీజ్ అనేది రావటం జరుగుతుంది అనమాట. ఈ డ్రాప్సీ డిసీజ్ అంటే ఎక్సెస్ ఎక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ అనమాట. ఇది ఎడిబుల్ ఆయిల్ తినడం వల్ల వస్తుంది అనమాట. ఆ కలుషితం దేని వల్ల అవుతుంది అని అంటే ఇదొక ప్లాంట్, వేరే పాయిజనస్ ప్లాంట్ ఏదైతే ఉందో అది కూడా కలవటం వల్ల రావటం జరుగుతుందంట డ్రాప్సీ డిసీజ్. నెక్స్ట్, ద డిసీజ్ కాజ్డ్ బై నికెల్ ద్వారా వచ్చే నికెల్ పొల్యూషన్ వల్ల వచ్చే వ్యాధి ఏంది అని చెప్పి అడగటం జరుగుతుందమ్మా. ఇది
డెర్మటైటిస్ అనమాట. నికెల్ కాంటాక్ట్ అవ్వటం వల్ల వచ్చే డిసీజ్ అనమాట. నికెల్ ఎలిమెంట్ కాంటాక్ట్ అవ్వటం వల్ల వచ్చే డిసీజ్. ఈ ఇటాయ్ డిసీజ్ కూడా చూడండి అమ్మ ఒకసారి. ఇటాయ్ ఈ ఇటాయ్ డిసీజెస్ దేని వల్ల వస్తుందనంటే కాడ్మియం పాయిజనింగ్. కాడ్మియం అనే ఎలిమెంట్ ఉంటుంది కదా, అది పాయిజన్ అయ్యింది అని అంటే మానవ శరీరంలోకి వచ్చింది అని అంటే ఈ ఇటాయ్ అనే డిసీజ్ వస్తుందన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రెండు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద విటమిన్ జనరలీ ఎక్స్క్రీటెడ్ ఇన్ యూరిన్. సో ఏ విటమిన్ జనరల్గా యూరిన్ ద్వారా బయటకు పంపించబడుతుంది అంటే జనరల్గా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఆ వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఏంటి అని అంటే బి అండ్ సి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంతో కొంత క్వాంటిటీలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో నీటిలో కరిగేది అనమాట. యూరిన్లో ఎక్కువగా వాటర్ అనేవి ఉంటాయి. సో విటమిన్ బి లేదు ఇక్కడ, సో సి అనమాట. ఈ మూడు వేరుగా ఉన్నాయి. సో ఎప్పుడైనా మీకు తెలియకపోయినా కానీ ఈ ఆన్సర్ మ్యాచ్ చేసుకోండి అనమాట. ఎట్లా అని అంటే సపోజ్ ఇప్పుడు బి అండ్ సి ఫ్యాట్ సాల్యుబుల్. సో అవి జనరల్గా నీటిలో కరగవు కాబట్టి ఈ మూడు వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్ అనమాట. ఇది వచ్చేసి వాటర్ సాల్యుబుల్. సో ఖచ్చితంగా ఇది వేరే కేటగిరీకి చెందినవి కాబట్టి సో వాటిలోనే ఉంటాయని అట్లా గెస్ చేసి ఆన్సర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంట్రోలింగ్ బ్లడ్ షుగర్ లెవెల్. బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి ఏది ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి అడగటం జరుగుతుంది. సో ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ ఇవి పాంక్రియాజ్ నుంచి రిలీజ్ అవటం జరుగుతుంది అనమాట. పాంక్రియాజ్ అనే గ్రంథి నుంచి ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ ఉంటాయి. ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ నుంచి మనకి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వటం జరుగుతుంది. ఈ ఇన్సులిన్ అనేది తక్కువ అవటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ రిలేటెడ్ టు ఎలా వ్యాపిస్తాయి. నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా వ్యాపిస్తాయి అని అంటే నోసోకోమియల్ అంటే జనరల్గా హాస్పిటల్ ఎక్వైర్డ్ అనమాట. హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి అని అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కానీ లేకపోతే ఆ పేషెంట్ దగ్గర డాక్టర్స్ కానీ ఏవైతే డిసీజెస్ ఉన్నాయో అవన్నీ ఒక పేషెంట్ నుంచి ఒక పేషెంట్కి, డాక్టర్ నుంచి డాక్టర్కి అలా స్ప్రెడ్ అవుతాయి. హాస్పిటల్కి వెళ్తేనే వస్తాయి అనమాట. అలాంటి ఇన్ఫెక్షన్స్ని ఏమంటారు అని అంటే హాస్పిటల్ ఎక్వైర్డ్ డిసీజెస్ అంటారు. సో వాటినే నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. ఇద్దరు టచింగ్ కానీ లేకపోతే టచ్ అయినప్పుడు కానీ లేకపోతే ఇంకా మనకి గాలి పీల్చుకునే దగ్గరగా వెళ్తాం కానీ పేషెంట్ దగ్గరగా వెళ్తే ఈ డిసీజెస్ అనేవి రావటం జరుగుతుంది అనమాట. సో హాస్పిటల్లో వచ్చే డిసీజెస్ అయితే నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ద పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ హ్యూమన్ బ్లడ్ కాజెస్ డెత్. మనవుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే చనిపోయే స్థితి ఎక్కువగా ఉంటుంది అని అంటే అరౌండ్ 5% అంట. 5% ఆల్కహాల్ కానీ తీసుకుంటే మానవుడు అనే అతను చనిపోతాడంట. సో ఆల్కహాల్ అనేది తక్కువగా కన్జ్యూమ్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ వైట్ ప్లాగ్. వైట్ ప్లాగ్ అనేది జనరల్గా దేన్ని పిలుస్తారు అని చెప్పి అడగటం జరుగుతుంది. వైట్ ప్లాగ్ అంటే ఏంటమ్మా, అంతా తెల్లగా ఉంటుంది. సపోజ్ ఒకటి ఈ చెస్ట్ ఎక్స్రే అని చెప్పి తీసుకుంటే ఇందులో ఎక్స్రేలో అంతా తెల్లగా కనిపిస్తుంది కదా, ఆ తెల్లగా కనిపిస్తుంది దాన్నే ప్లాగ్ అంటారు. సో వైట్గా ఉంటుంది కాబట్టి వైట్ ప్లాగ్ అని అంటారు. ఇది ఎక్కువగా ట్యూబర్క్యులోసిస్ వచ్చిన పేషెంట్లలో ఎక్స్రేల్లో కనిపిస్తుంది అనమాట. సో వైట్ ప్లాగ్ అనేది దేనికి సంబంధించింది అని అంటే ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ అనమాట. నెక్స్ట్, గ్లూకాగాన్ ఈజ్ సెక్రీటెడ్ బై. గ్లూకాగాన్ అనేది ఒక హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ అనేది దేనివల్ల సెక్రీట్ అవుతుందని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మ. సో గ్లూకాగాన్ హార్మోన్ అనేది దేని నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాస్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, లాంగర్హాన్స్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా సెల్స్ అని చెప్పి ఉంటాయి. సో వాటిల్లో ఆల్ఫా సెల్స్ నుంచి రిలీజ్ అయ్యేది ఏంటి అని అంటే ఈ గ్లూకాగాన్ అనేది రిలీజ్ అవుతూ జరుగుతుంది. ఈ గ్లూకాగాన్ అనేది దీని ఫంక్షన్ ఏంటి అని అంటే గ్లైకోజన్ని
గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే బాడీలో ఎప్పుడైతే గ్లూకోజ్ తగ్గిందో గ్లైకోజన్ కానీ ఉంటే ఈ గ్లూకోగాన్ అనే ఎంజైమ్ గ్లూకోజ్గా మారుస్తుంది అనమాట. ఇది ఏ సెల్స్ ద్వారా సెక్రేట్ అవుతుంది అని అంటే ఆల్ఫా సెల్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనమాట. నెక్స్ట్, విచ్ మినరల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కంట్రోలింగ్ హార్ట్ బీట్కి సంబంధించిన మినరల్ ఏంటి అని చెప్పి అడగటం జరిగిందనమాట. సో ఆ మినరల్ ఎక్కువైనా తక్కువైనా హార్ట్ బీట్ని కంట్రోల్లో చేస్తుందంట. సో అలాంటి ఏంటి అని అంటే ఒకటి సోడియం ప్లస్ పొటాషియం అండ్ కాల్షియం, మెగ్నీషియం. సో ఈ 4 హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తాయంట. ఈ సల్ఫరు, బ్రోమైన్ కాదంట. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మ. సోడియము, పొటాషియము, కాల్షియం, మెగ్నీషియం. నెక్స్ట్, స్టొమాటోస్టాటిన్ ఈజ్ సెక్రీటెడ్ బై. ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి. స్టొమాటోస్టాటిన్ అంటే ఏంటి అని అంటే ఇందాక మనం పాంక్రియాస్లో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా సెల్స్ అని చెప్పాం కదా. ఈ స్టొమాటోస్టాటిన్ ఏంటి అంటే పాంక్రియాస్లో ఉండే డెల్టా సెల్స్ నుంచి రిలీజ్ చేస్తుందంట. డెల్టా సెల్స్ సో సెక్రీటెడ్ బై పాంక్రియాస్ అనమాట. డెల్టా సెల్స్ ఆఫ్ పాంక్రియాస్, లాంగర్హాన్స్. సో డెల్టా సెల్స్ నుంచి దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ఫంక్షన్ ఏంటి అని అంటే కంట్రోల్స్ హ్యూమన్ గ్రోత్ అనమాట. అన్ని ఫంక్షన్స్ ఆపేయాలి అని చెప్పి చేస్తూ ఉంటుంది అనమాట. దీని మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్, ఆంకోజెన్సిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఆంకోజెన్సిస్ దేనికి సంబంధించింది అని అంటే ఆంకోజెన్సిస్ స్టడీ చేసే దానికి సంబంధించింది. ఆంకోజీన్స్ ఏంటి అని అంటే క్యాన్సర్ జీన్స్ అనమాట. సో క్యాన్సర్కి సంబంధించినవి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్కి చేసే ట్రీట్మెంట్ దాంట్లో ఏం వాడతారంటే కీమోథెరపీ వాడతారనమాట. కీమోథెరపీ. ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కరోనాకి కూడా రామ్డెసివిర్ అని ఇంకా వేరే వైరల్ డ్రగ్స్, యాంటీవైరల్ డ్రగ్స్ ఆడుతున్నారు కదా. సో ఆ ట్రీట్మెంట్ ఏమంటారంటే కీమో. ద నేమ్ విచ్ డిసీజ్ ఎమాంగ్ ద ఫాలోయింగ్ మీన్స్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టార్స్. అంటే ఏంటి అని అంటే ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టార్స్ అని చెప్పి ఏ డిసీజ్ని అని అంటారు అని అంటే ఇన్ఫ్లుయెంజా డిసీజ్ అని చెప్పి అంటారనమాట. ఎందుకంటే ఈవిల్ ఇన్ఫ్లుయెంజా సంథింగ్ రిలేటెడ్ టు ఏ గ్రీక్ వర్డ్, లాటిన్ వర్డ్ అయి ఉంటుంది. సో ఇన్ఫ్లుయెంజా వైరస్కి వల్ల వచ్చే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టార్స్ అని చెప్పి పిలుస్తారంటమ్మా. ఇది ప్రీవియస్ బిట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రోటావైరస్ వ్యాక్సిన్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు రోటావైరస్ వ్యాక్సిన్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ అని అడగటం జరిగింది. రోటావైరస్ ఏ డిసీజ్ను ప్రివెంట్ చేయడానికి వాడతారు అని అంటే ఒకసారి చూడండి అమ్మ. పోలియో, డయేరియా, ఎయిడ్స్, హెపటైటిస్. డయేరియా కంట్రోల్ చేయడానికి ఈ రోటావైరస్ వ్యాక్సిన్ అనేది వాడటం జరుగుతుందమ్మా. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యాంథ్రాక్స్ ఈజ్ కాజ్డ్ బై. యాంథ్రాక్స్ వ్యాధి అనేది దేనివల్ల వ్యాపిస్తుంది? ఇది వైరస్సా, బ్యాక్టీరియానా, లేకపోతే ఫంగసా అని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. ఈ యాంథ్రాక్స్ వ్యాధి వల్ల ఏంటంటే ఇలాగా స్కార్లు వస్తాయి అనమాట. మచ్చలు రావటం జరుగుతుంది. బ్లైస్టర్స్ అని చెప్పి, పుండులు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, ఇలా రావటం జరుగుతుంది అనమాట. ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్, బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అంట. బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల రావటం జరుగుతుంది. ఇట్లా పుండ్లు వస్తాయి, ఇంకా అల్సర్స్ కూడా రావటం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ లెన్స్ యూజ్డ్ ఫర్ కరెక్టింగ్ ప్రెస్పోబియా అంటే కళ్ళజోడుల్లో ప్రెస్పోబియా ఉన్న వ్యాధి ఉన్న అతనికి ఎలాంటి కళ్ళజోడులు సజెస్ట్ చేస్తారు అని అంటే బయోఫోకల్ లెన్స్. ఆ బయోఫోకల్ లెన్స్ ఎలా ఉంటాయంటే ఇదిగో ఈ విధంగా ఉంటాయంట. ఈ ప్రెస్పోబియా అంటే ఏంటి అని అంటే ఇది జనరల్గా ఏజ్డ్ పర్సన్స్లో వస్తాయి అన్నమాట. అంటే పెద్దోళ్ళకి అయిన తర్వాత ఒక ఏజ్ తర్వాత రావటం జరుగుతుంది. పెద్దోళ్ళలో సర్వసాధారణం అంట. ఏంటి అని అంటే ఇదేంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడలేరనమాట. అలాంటి చూడలేని దాన్నే ప్రెస్బోబియా అంటారు. అది ఈ బయోఫోకల్ లెన్స్ ఉన్న ఇలాంటి కళ్ళజోళ్ళు పెట్టుకుంటే చూడగలుగుతారంట. నెక్స్ట్, జెరాప్థాల్మియా ఈజ్ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ అంట. ఇది ఒకసారి చూడండి అమ్మా. జెరాప్థాల్మియా ఇది వచ్చేసి ఈ జెరాప్థాల్మియా అంటే ఏంటి అని అంటే ఈ డిసీజెస్ వచ్చిన వాళ్ళకి ఐ అనేది డ్రై అయిపోతుంది అనమాట.
లాక్రిమల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వకుండా, ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది అని అంటే కన్ను చాలా డ్రై అయిపోతుంది. డ్రై అయిందంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అది జనరల్గా విటమిన్ ఏ, విటమిన్ ఏ అనే డిసీజెస్ అనే రెటినాల్ అనే విటమిన్ తక్కువ మోతాదులో తీసుకుంటాం వల్ల ఈ జిరాప్థాలిమియా డిసీజ్ అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఒబేసిటీని మెజర్ చేయడానికి వాడే పద్ధతి ఏంటి అని అంటే, ఒబేసిటీ అంటే స్థూలకాయత్వం, హెవీ వెయిట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో దాన్ని హెవీ వెయిట్ ఉన్నారా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి వాడేది ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఈ బాడీలో ఎముకలు అవి ఎంత వెయిట్ ఉన్నాయి, టిష్యూస్ ఎంత వెయిట్ ఉన్నాయి అనే దాన్ని చూస్తారనమాట. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ జనరల్గా 25 కన్నా తక్కువ ఉండాలన్నమాట. 25 కన్నా ఎక్కువ ఉంది అని అనుకుంటే అతన్ని ఒబేసిటీకి సంబంధించిన వ్యక్తిగా పరిగణిస్తారనమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ దేనికి సంబంధించింది అంటే ఒబేసిటీ అనమాట. హెవీ వెయిట్, నార్మల్ వెయిట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అండర్ వెయిట్, నార్మల్ వెయిట్, ఓవర్ వెయిట్ అని చెప్తారనమాట. నెక్స్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్. ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ దేంట్లో వాడతారు అని అంటే మనకి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లో వాడతారనమాట. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్, ఇక్కడ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ లేదు కాబట్టి చూడండి అమ్మ, డిస్ప్యూటెడ్ పేరెంటేజ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక చిల్డ్రన్ వచ్చి ఇతను మా తండ్రి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, అంటే బయలాజికల్ ఫాదర్ కాకుండా వేరే ఫాదర్ క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు, అలా ఫాదర్ కాదు అని చెప్పి చెప్తున్నప్పుడు గొడవలు ఎప్పుడైతే అవుతూ ఉంటాయో అలాంటి సంబంధించి ఇతను కరెక్ట్గా ఈ పర్సన్ ఇతను కొడుకా కాదా అనేది ఆ టైంలో డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అనేది ఉపయోగించడం కూడా జరుగుతుంది ఎక్కువగా క్రిమినల్ దాంట్లో. ప్లస్ డిస్ప్యూటెడ్ పేరెంటేజ్ అంటే పేరెంట్, తల్లిదండ్రులకి సంబంధించింది అనమాట. సో ఆ డిఎన్ఏని చెక్ చేసి మ్యాచ్ అయితే అతని కొడుకు కాదో చెప్తారనమాట. నెక్స్ట్, చాందీ ప్రసాద్ భట్ ఈజ్ వెల్ నోన్ ఫర్ అనమాట. చాందీ ప్రసాద్ భట్ అనే అతను దేనికి సంబంధించిన ఆయన అంటే ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అంట. ఈయన ఒక సామాజిక శాస్త్రవేత్తను ఇది అంటారు, పర్యావరణ సంరక్షకుడు అంట. ఈయన వచ్చేసేసి ఉత్తరాఖండ్కి చెందిన వ్యక్తి అంట. ఏ టైంలో అని అంటే మనకి 1970s సుందర్లాల్ భగవానా చేసినటువంటి ఏ ఉద్యమం అమ్మ అది, ప్రొటెక్షన్ ఆఫ్ ట్రీస్ గురించి ఒకటి మూమెంట్ చేస్తారు కదా, ఆ మూమెంట్ పేరు ఏంటి అని అంటే చిప్కో మూమెంట్. ఆ చిప్కో మూమెంట్లో కూడా ఈయన హెల్ప్ చేశాడంట. సో చాందీ ప్రసాద్ భట్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. హూ ఈజ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు అని అంటే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అంటారు. మా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చీఫ్. ఈయన వచ్చేసి గవర్నమెంట్కి ఎకానమీకి సంబంధించి సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట. నెక్స్ట్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ దింగ్ ఎక్స్ప్రెస్ అనే పదం ఎవరికి ఇచ్చారు అని చెప్పానంటే, ఎక్స్ప్రెస్ అంటే జనరల్గా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్గా దూసుకునే వ్యక్తి రన్నింగ్లో ఒక అతను ఉన్నారంట. అతని పేరు ఎవరు, ఆమె పేరు ఏంటి అంటే హిమా దాస్. ఏమొచ్చేసి ఒక అథ్లెట్, స్ప్రింటర్ అనమాట. ఈ స్ప్రింటర్ అంటే ఏంటి అంటే అథ్లెట్. ఈ అథ్లెట్ స్ప్రింటర్ అంటే ఏంటి అంటే ఒక తక్కువ డిస్టెన్స్ని చాలా ఫాస్ట్గా పరిగెత్తారనమాట. అలాంటి వాళ్ళని స్ప్రింటర్ అని చెప్పి అంటారు. ఏమొచ్చేసేసి సో స్ప్రింటర్ ఏంటి అంటే షార్ట్ డిస్టెన్స్, సపోజ్ 300-400 మీటర్స్ చాలా ఫాస్ట్గా పరిగెత్తే వాళ్ళని ఏమంటారంటే స్ప్రింటర్స్ అని చెప్పి అంటారు. గేమ్ అని చెప్పి స్ప్రింటర్ గేమ్ అని చెప్పి అంటారనమాట. సో అలాంటి 400 మీటర్ని చాలా ఫాస్ట్గా అంటే జస్ట్ 50.19 సెకండ్స్లోనే ఏమో పరిగెత్తడం జరిగిందంట. 400 మీటర్ని పరిగెత్తడం జరిగింది. సో ఈమె ఫస్ట్ ఉమెన్ అంట ఫస్ట్ పర్సన్ టు వన్ గోల్డ్ మెడల్ ఇన్ అండర్ 20
యుఏఏఎఫ్ టోర్నమెంట్ అనమాట, ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ తీసుకొని రావడం జరిగింది. ఈమె ఒక స్ప్రింటరు, సో అంత ఫాస్ట్గా దూసుకెళ్తుంది కాబట్టి రన్నింగ్లో ఈమెని దింగ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. ఏం వచ్చేసేసి అస్సాం నుంచి చెందిన ఉమెన్ అంట, అస్సాం. నేషనల్ యూత్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ బర్త్డే యానివర్సరీ ఆఫ్. ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ వచ్చేసి ఎప్పుడు జరుపుతారు అని అంటే 12th to 16th జనవరి ఆఫ్ ఎవ్రీ ఇయర్ అనమాట. ఎవ్రీ ఇయర్ 12th జనవరి వచ్చేసి వివేకానంద బర్త్డే అనమాట. సో స్వామి వివేకానంద బర్త్డే మీద 12th జనవరి ఎప్పుడైతే ఉందో ఆ టైంలో ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏంటి అని అంటే ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ కప్పులు కొట్టిన వాళ్ళు కూడా ఉంటారనమాట. సెలబ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ ఇన్వెంటెడ్ ద కాటన్ గిన్. కాటన్ గిన్ ఇది ఇన్వెంటెడ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్స్ అంటే సైంటిస్ట్ ఇన్వెంటెడ్ ద కాటన్ గిన్. ఈ కాటన్ గిన్ అంటే ఏంటి అని అంటే ఇదిగో ఈ మిషన్ అనమాట. ఈ మిషన్ చేసే పని ఏంటి అని అంటే కాటన్ సీడ్స్ నుంచి కాటన్ తీస్తాం కదా, ఆ తీసేది చాలా ఫాస్ట్గా తీస్తుందంట. సో సపరేట్స్ కాటన్ ఫ్రమ్ కాటన్ సీడ్స్ అనమాట. కాటన్ నుంచి దూదిని చాలా బాగా ఫాస్ట్గా సపరేట్ చేస్తుంది అనమాట. సో అలాంటి మిషన్ని ఎవరు కనుక్కున్నారు అంటే ఎలి విట్నీ అనే అతను కనుగొనటం జరిగిందనమాట. ఏ సంవత్సరంలో అని అంటే ఇది వచ్చేసి 1793 సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. ఈయన ఒక అమెరికా అతను అనమాట, అమెరికా సైంటిస్ట్. నెక్స్ట్, ట్రిమ్స్ స్టాండ్స్ ఫర్. ఈ ట్రిమ్స్ అంటే ఏంటి అని అంటే ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన 1994లో దీన్ని పెట్టడం జరిగిందనమాట. ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్. ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఏమన్నా ట్రేడ్ చేసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అనే దాని మీద ఈ అగ్రిమెంట్ మీద పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఒక పార్ట్ అనమాట. 1994లో పెట్టడం జరిగింది. ట్రిమ్స్ ఈజ్ రిలేటెడ్ టు ఇంకా ట్రిప్స్ కూడా అనమాట. ఐ థింక్ లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ దిస్. ట్రిప్స్ అండ్ ట్రిమ్స్ ఈజ్ రిలేటెడ్ టు దేనికి అని అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్. ఈ రెండు దేంట్లో ఉంటాయి అని అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉండడం జరుగుతుంది అనమాట. చాహూ డ్యాన్స్ ఈజ్ ఫేమస్ డ్యాన్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్. ఈ చాహూ నృత్యం అనేది ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అడగటం జరిగిందమ్మా. ఇది ఒకసారి చూడండి. ఈ చాహూ డ్యాన్స్ అనేది ఇట్లా ఒక మార్షల్ ఆర్ట్ అంట. సో ఈ విధంగా డ్యాన్స్ చేస్తారంట. ఈవెన్ ఒక ఫోక్ డ్యాన్స్ కూడా చేస్తారంట. సో ఈ చాహూ నాట్యం అనేది ఏ రాష్ట్రాల్లో చేస్తారు అని అంటే ఒకసారి చూడండి అమ్మ. ఒడిశాలో చేస్తారంట, జార్ఖండ్లో చేయటం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో కూడా చేయటం జరుగుతుంది. ఈ రెండు స్టేట్స్ ప్లస్ వెస్ట్ బెంగాల్లో ఈ టైప్ ఆఫ్ డ్యాన్స్ అనేది చేస్తారంట, చాలా ఫేమస్ అంట. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆప్షన్ పెట్టుకోండి, సి అండ్ డి అని పెట్టుకోండి. నెక్స్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది అని అంటే ఇండియన్ లాంగ్వేజెస్ మీద, భాషల మీద, భారతదేశ భాషల మీద ఉన్న కాలేజ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే వాటి మీద రీసెర్చ్ చేస్తారనంట. ఎక్కడ ఉంది అని అంటే మైసూర్లో ఉందంటమ్మా. మైసూర్ ఎక్కడనంటే ఎప్పుడు కట్టించారంటే 1969లో కట్టించడం జరిగిందంట. కర్ణాటక రాష్ట్రంలో ఉండటం జరిగింది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. నెక్స్ట్, డెర్మటోఫైటోసిస్. డెర్మటోఫైటోసిస్ ఈజ్ కాజ్డ్ బై. ఈ డెర్మటోఫైటోసిస్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది దేనివల్ల వస్తుందనంటే ఫంగస్ వల్ల రావటం జరిగింది. ఇది ఒక ఫంగల్ డిసీజ్ అనమాట. ఫంగల్ దీనివల్ల ఏమవుతుంది అంటే ఇదిగో ఇట్లా తల మీద వైట్ ప్యాచెస్ అనేవి వస్తాయి. ఈ వైట్ ప్యాచెస్ వల్ల చాలా ఇచ్చింగ్ వస్తుంది. ఆ ఇచ్చింగ్ వల్ల ఏమవుతుంది అని అంటే ప్యాచీ ఏరియాస్గా అయిపోతుంది. ఆ టైంలో ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో ఒక విధంగా బట్టతల రావడానికి, బాల్డ్నెస్ రావడానికి కూడా ఈ ఫంగల్ డిసీజే కారణం అనమాట. సో డెర్మటోఫైటోసిస్ అనేది దేనికి సంబంధించిన డిసీజ్ అంటే ఫంగల్ డిసీజ్ అనమాట. ఫంగల్ డిసీజెస్. సో ఈ ఫంగస్ ఏ ఫంగై వల్ల ఈ డిసీజ్ అనేది రావటం జరుగుతుందంటే ఏ ఫంగస్ వల్ల. ఫంగై అంటే ఫ్లోరల్, ఫంగస్ అంటే సింగులరు. సో ఏ ఫంగస్ వల్ల ఇది రావటం జరుగుతుంది అని అంటే టీనియా క్యాప్టిస్ అంటమ్మా. టీనియా క్యాప్టిస్ అనే ఫంగస్ వల్ల
ఈ డెర్మటోఫైటోసిస్ డిసీజ్ రావటం అనేది జరుగుతుందంట. చిన్న చిన్న హెయిర్ అనేది హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. ఓకే.